గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో తన పోస్టులతో రాజకీయ ఉద్దండులని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాములమ్మ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అంతరించిపోతుందని ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తప్పుపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ నాయకురాలుగా ఉంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సపోర్ట్ గా మాట్లాడారని, మళ్లీ విజయశాంతి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు, త్వరలో పార్టీ మారుతున్నట్లు వార్తలు గుప్పమన్నాయి. అయితే దీనిపై తాజాగా ఆమె మరో ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఇప్పటి పరిస్థితులను ఉదహరించి తాను ట్వీట్ చేసినట్లు తెలిపారు. దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్థం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను నిన్నటి పోస్టులో వ్యక్తపరిచానన్నారు. కానీ అవగాహన చేసుకునే తత్వం లేని కొందరు ఆ పోస్టుపై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్త కథనాలు వారే రాసి వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత కల్పన అల్లారని విమర్శించారు. అయినా అర్థం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలమని, కానీ ఉద్దేశపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్న వాళ్లకు వివరణలు ఇచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. దీంతో విజయశాంతి అమ్మలాంటి హస్తం పార్టీని వీడేది లేదని, కేసీఆర్ చెంతకు చేరేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు సైతం రాములమ్మ నిర్ణయానికి ఫిదా అయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.